హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు గుంటల మానేపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ ఉంది. సో ఎమ్మెల్యే సార్ వస్తున్నారు. సో అక్కడికి ఇప్పుడే వర్కౌట్కి వెళ్ళి వచ్చిన, ఫ్రెష్ అప్ అయినా, టీ తాగేసిన. సో ఏమైనా టిఫిన్ ఉంటే, ఏమైనా రైస్ అనేది అని ఉంటే తినేసి వెళ్దాం. అక్కడ ఎట్లా ఇనాగ్రేషన్ అవుతుందో పెట్టి చూపెడతాం. ఇప్పుడే ఎమ్మెల్యే సార్ వచ్చిందంట. సో ఇనాగ్రేషన్ ఎట్లా నడుస్తుందో మనకి ఎప్పుడే స్టార్ట్ అయినా గుంటల మానేపల్లి. ఇదే గుంటల మానేపల్లి ఎంటర్ అవుతున్నాం. సో గ్రౌండ్ ఏడుందో చూడాలి. మనకైతే ఇక్కడ డైరెక్షన్ అయితే చూపెడుతుంది. గ్రౌండ్ దగ్గరకు వచ్చేసినాం. సో ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇనాగ్రేషన్. లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, అదే గ్రౌండ్. సో ఇక్కడ చాలా జనాలు వచ్చిండ్రు ఇనాగ్రేషన్కి. ఇప్పుడే సందర్భం ఏంటంటే అసలు క్రీడల ఉత్సవాలు, ఎస్పెషల్లీ ఇది కబడ్డీ ప్లస్ వాలీబాల్. సరే, ఇందాక మహేష్ చెప్పినట్టు మన మండలంలో అన్ని రకాల క్రీడాకారులు ఉన్నారు. నేను ఒక్క చోట కూడా గ్రౌండ్ అందుబాటు లేదు. కనుక మన విద్యుత్ మండలికి తప్పనిసరిగా మినీ స్టేడియాన్ని మనకు మినీ స్టేడియం కల్పించే అవకాశం కల్పిస్తారని గ్రామంలో కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎస్పెషల్ గా పోటీలు గత చాలా సంవత్సరాలుగా 20 సంవత్సరాలు జరుగుతున్నాయి. కొమరం భీం స్మారక పోటీలు 22 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అనేది తట్టుకొని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ క్రీడా యజ్ఞంలో ఎవరైతే మీరందరూ భాగస్వాములు అవుతున్నారో, నేను ఏం చూడబట్టే ఇప్పుడు 45 సంవత్సరాలుగా ప్రతిసారి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి కొమరం భీం స్మారక పోటీలను ఇవాళ వాలీబాల్ కమ్ కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు కబడ్డీ కోర్ట్ని మంచిగా డెకరేట్ చేసిళ్ళు. అలాగే వాలీబాల్ కోర్ట్ని కూడా మస్తు డెకరేట్ చేసిళ్ళు. ఫుల్ వాలీబాల్ కోర్ట్ చూడండి ఎంత నీట్గా ఉంది. సో విలేజ్ మెంబర్స్ మా ఎమ్మెల్యే సార్కి లంచ్ అరేంజ్ చేశారు. సో లంచ్ చేయడానికి వెళ్తున్నారు ఎమ్మెల్యే సార్ గారు. ఆఫ్టర్ ద లంచ్ ఎమ్మెల్యే సార్ ప్రజలతో కొద్దిసేపు మీటింగ్ చేశారు. సో ఫుల్ గ్రౌండ్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఉందో. అట్ రైట్ సైడ్ వచ్చేసి కబడ్డీ, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాలీబాల్. ఇదే గ్రౌండ్ వ్యూ మొత్తం. సో మొత్తానికైతే ఎమ్మెల్యే సార్ని కలిసి చేసినాం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ మ్యాచ్ ఉందని చెప్పేసి అన్నారు, పారగూడెంలో బెట్ మ్యాచ్ ఆడదామని చెప్పేసి అన్నారు. సో అక్కడ వెళ్తాం కావచ్చు, తెలియదు. ఒక వెళ్ళేది ఉంటే చూపెడతాం మ్యాచ్ ఏమైందా. సో ఎస్టర్డే బెట్ మ్యాచ్కి వెళ్ళలే, సో అందుకే ఏం లేదు. సో ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ దాకా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.